ప్రపంచం ఇప్పుడు చిత్ర విచిత్ర పోకడలకు పోతోంది. ఏ క్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియని విషమ పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికాకైతే మృత్యువు నెత్తిమీదే ఉన్నట్టుంది. విపరీత పోకడలతో ఆ దేశ అధినేత ట్రంప్ చేస్తున్న దారుణాలు ఎన్నెన్నో. ఇలాంటి వేళ ఒకనాడు అమెరికాలో ఎవరో నేలపై గీసిన శ్రీచక్రం కాలానుగుణంగా ఇప్పుడు ప్రభావం చూపుతున్నదా? దానికి ఫలితమేంటి? ప్రయోగాలు చేయడంలో అమెరికాదే ప్రథమ స్థానం. అలాంటి అమెరికా ఒకనాడు ఎప్పుడో తన భూమిపై యాంత్రికంగా గీసిన శ్రీచక్రం ఇప్పుడు అన్ని రకాలుగా అమెరికా ధోరణిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదా? అదే అనుమానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రేగుతోంది. ఒక్కసారి చరిత్రలోకి వెడితే శ్రీచక్రం లేదా శ్రీయంత్రం ఇది మన ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని అంటారు. హిందువులు పవిత్రంగా భావించే ఈ యంత్రం ఒకప్పుడు అమెరికా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కారణం ఆ దేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావడమే ఇందుకు కారణం. నిత్యం అమెరికా వైమానిక దళం నిఘా ఉండే ఈ ప్రాంతంలో శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే. దీని గుట్టు తేల్చేందుకు అమెరికా పరిశోధకులు సైతం చేతులెత్తేశారు. శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది భూమిపై ఎలాంటి తప్పులు వంకరలు లేకుండా ఖచ్చితంగా గీయాలంటే ఎంతో టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలు అవసరం. 1990లో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు. మరి శ్రీచక్రం అక్కడ ఎలా ప్రత్యక్షమైంది? దీన్ని ఎలా కనుగొన్నారు? దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారు? అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో ఉన్న బర్న్స్ ప్రాంతంలో వేడి తీవ్రత ఎక్కువ. అక్కడ ఉండే వేడికి ఆ ప్రాంతంలో మనుషులు పనిగట్టుకొని అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయడం అంటే మాటలు కాదు. నిత్యం నిఘా ఉండే ఆ ప్రాంతంలోకి అత్యాధునిక పరికరాలను తీసుకెళ్లే అవకాశం కూడా లేదు. ఆ శ్రీచక్రాన్ని సాధారణంగా చూడలేం. కేవలం 9000 అడుగుల ఎత్తు నుంచే అది స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే ఏవో గీతల్లా అనిపిస్తుంది. బిల్ ప్రయాణించడానికి కొద్ది క్షణాల ముందే నేషనల్ ఎయిర్ గార్డ్ పైలట్లు కూడా ఆ మార్గంలో ప్రయాణించారు. వారికి కూడా అవి కనిపించలేదు. ఇంతలోనే ఆ ఆకారం ఎలా వచ్చిందనేది అధికారులకు అర్థం కాలేదు. ఈ గీతలను దగ్గర నుంచి పరిశీలించగా మనుషుల అడుగులేవి కనిపించలేదు. అది ఎవరు గీసి ఉంటారో అర్థం కాలేదు. ఆధారాల కోసం ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. 3 అంగుళాల లోతు, 9 అంగుళాల వెడల్పుతో నాగలితో తవ్వినట్లుగా ఆ గీతలున్నాయి. అక్కడ శ్రీయంత్రాన్ని ఎలా నిర్మించారు? మనుషుల వల్ల సాధ్యమా కాదా అని తెలుసుకోవడానికి పరిశోధకులు ముందుకొచ్చారు. ఇందుకు కనీసం 10 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. అయితే ప్రభుత్వం ఇందుకు ముందుకు రాలేదు. ఫలితంగా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు కొనసాగలేదు. ఓరెగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డేడ్రూఫ్ రాసిన రీసెర్చ్ పేపర్లో శ్రీచక్రం గురించి శ్రీచక్ర తయారీకి మానవాతీత శక్తులు శ్రమించాయని పేర్కొన్నారు. శ్రీ అనేది మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్తాక్షరం అని అంటారు. శ్రీయంత్రం లేని పూజ వలన ప్రయోజనం ఉండదని అంటారు. అందుకే దాదాపు అన్ని పూజల్లో శ్రీచక్రాన్ని ఉంచుతారు.